హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం సైకాలజీ B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళ సబ్జెక్ట్ ఇది. దాని యొక్క కంటిన్యూషన్ చేస్తున్నాము Unit-1. సో సిలబస్ గురించి చెప్పడం జరిగింది అండ్ Unit-1 క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. ఇదే కాకుండా B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటుగా వీడియోస్ అనేటివి ఉంటాయి మీకు. ఓకే, ఎవ్రీ వీడియో కింద ఆ వీడియో నోట్స్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది మీకు. సో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నోట్స్ కోసం అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అనేటివి కంపల్సరీగా అప్లోడ్ అవుతాయండి. సో ఈ 2 వీడియోస్ అయితే ఒకటి సెమ్ 1కి సంబంధించి ఉంటుంది, ఇంకోటి సెమ్ 3కి సంబంధించి ఉంటుంది. సో సెమ్ 1 ఇస్ సైకాలజీ, సెమ్ 3కి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ వేసిన ఓట్ల ప్రకారంగానే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 సబ్జెక్ట్స్ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ అయినాయి. సో మిగతా సబ్జెక్ట్స్ అనేటివి ఈ సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసిన తర్వాత వస్తాయండి. సో అంతలోపు మీకు ఫస్ట్ సెమ్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంది ప్లేలిస్ట్ అనేది, సెకండ్ సెమ్ వాళ్ళకి మ్యాథ్స్ పెడగాజీ ప్లేలిస్ట్లు Unit-9 వరకు ఉన్నాయి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ వీడియో, ఇవాల్టి వీడియోలో మనం మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి నేర్చుకుంటాం. ఓకే, సో మనకి ఈ సైకాలజీ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు B.Ed చదివేటప్పుడే కాదు, B.Ed చదివినాక కూడా CTET కానివ్వండి, TET కానివ్వండి, KVS, NVS సెంట్రల్కి సంబంధించిన టీచింగ్ ఎగ్జామ్స్ అండ్ అలాగే DSC, TRT ఈ టీచింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో కూడా మీకు ఈ సైకాలజీ అనేది అన్ని వేళలా ఉపయోగపడుతుంది. ఓకే, పెడగాజీ అనేది మనకి అన్ని టీచింగ్ ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటుంది. మీరు కంటెంట్తో పాటు పెడగాజీలో కూడా ఆరితేరు ఉండాలి వాటిని క్వాలిఫై అవ్వడానికి. ఓకే, సో అందుకే ఈ పెడగాజీ కోసం సైకాలజీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, అందుకే ఈ సబ్జెక్ట్ని మీరు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ లానే కాకుండా పూర్తిగా అవగాహన వచ్చేలాగా నేర్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి నోట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్దర్గా మీకు CTETకి కానివ్వండి, TETకి కానివ్వండి యూజ్ అవుతాయి. మీరు CTET వీడియోస్ ఈ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని తీసుకొని చూసుకున్నా సరే మీకు అక్కడ సైకాలజీ అనేది కనిపిస్తుంది. ఓకే, CDP అని ఉంటుంది మనకి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, విచ్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ. సో మనకి B.Edలో సైకాలజీ అనే బుక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఎడ్యుకేషనల్ సైకాలజీ యూజెస్ ద మెథడ్స్ ఆఫ్ సైన్స్ అండ్ యెట్ ద మెథడ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ లైక్ దోస్ ఫాలోడ్ ఇన్ ద ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్. సో మనకి శాస్త్రాలు తెలుసు. ఓకే, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఈ శాస్త్రాలలో కొన్ని మెథడ్స్ అనేటివి కూడా ఉంటాయి. కానీ అందులో ఫాలో అయ్యే మెథడ్స్ అనేటివి మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఫాలో అయ్యే మెథడ్స్కి ఈక్వల్ కాదు. ఓకే, ఎడ్యుకేషనల్ సైకాలజీలో మెథడ్స్ శాస్త్రానికి సంబంధించింది, సైన్స్కి సంబంధించింది, కానీ ఫిజికల్ సైన్స్ను బయాలజికల్ సైన్స్ మెథడ్స్ కాదు. ఓకే, టు స్టడీ ద బిహేవియర్ ఆఫ్ ద లెర్నర్ డిఫరెంట్ అప్రోచెస్ ఆర్ మెథడ్స్ ఆర్ యూస్డ్. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాము, ఇంట్రడక్షన్ అనేది. సో ఎడ్యుకేషనల్ సైకాలజీని బిహేవియరల్ స్టడీ కోసం యూస్ చేస్తాం మనం. మన స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ కానివ్వండి, టీచర్ యొక్క బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ కిందకు వస్తాయి. ఓకే, డిఫరెంట్ అప్రోచెస్ ఏవి యూజ్ చేయాలి, మెథడ్స్ ఏం యూజ్ చేయాలనేది ఇవాళ మనం నేర్చుకునే టాపిక్. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ స్టడీయింగ్ హ్యూమన్ బిహేవియర్. సో హ్యూమన్ బిహేవియర్ స్టడీ చేయడానికి కొన్ని మెథడ్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. సో ఇక్కడ అన్ని మెథడ్స్ అనేటివి మీకు ఉండవు, ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెథడ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, అంటే మీరు B.Ed కాబట్టి ఎలా టీచ్ చేయాలి పిల్లలకి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి, వాటిలో ఏం మెథడ్స్ మనకి యూజ్ అవుతాయి ఇవన్నమాట. సో ఇందులో ఫస్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే ఇంట్రోస్పెక్షన్. సో ఇది ఓల్డెస్ట్ మెథడ్, చాలా పాత మెథడ్ ఇది ఎడ్యుకేషనల్ సైకాలజీలో, విచ్ ఈస్ ఇంట్రోస్పెక్షన్. ఇట్ వాస్ డెవలప్డ్ బై స్ట్రక్చరలిస్ట్. సో స్ట్రక్చరలిస్ట్ మనకి ఇంట్రోస్పెక్షన్ని డెవలప్ చేశారు. ఎవరు? సో స్ట్రక్చరలిజంని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని స్ట్రక్చరలిస్ట్ అంటారు. మరి స్ట్రక్చరలిజం అంటే ఏంటి? కల్చర్ అండ్ మెథడాలజీ యొక్క థియరీని స్ట్రక్చరలిజం అంటారు. ఓకే, సో వీళ్ళు మనకి ఇంట్రోస్పెక్షన్ అనే మెథడ్ని డెవలప్ చేశారు. ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. ఇంట్రో మీన్స్ విత్ ఇన్, ఆస్పెక్షన్ మీన్స్ లుకింగ్ ఆర్ అబ్జర్వేషన్. సో మనకి ఇంట్రోస్పెక్షన్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అనమాట. ఓకే, సో ఇందులో ఇంట్రో అంటే ఏంటి? విత్ ఇన్ అంటే మనలో మనమే, అంటే ఇన్సైడ్ అనమాట. ఓకే, ఆస్పెక్షన్ అంటే అబ్జర్వేషన్ లేదా చూడడం, లుకింగ్. ఓకే, సో ఇన్సైడ్ లుకింగ్ని మనం ఇంట్రోస్పెక్షన్ అంటాం. ఓకే, ఇట్ ఈజ్ లైక్ సెల్ఫ్ అబ్జర్వేషన్. సో మన అబ్జర్వేషన్ మనమే చేయడం, సెల్ఫ్ అబ్జర్వేషన్.
ఇంట్రోస్పెక్షన్ మీన్స్ లుకింగ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జామిన్ వన్స్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో మనలో మనమే మన అబ్జర్వేషన్ చేసుకోవడం, అంటే మన థాట్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి అని మనలో మనమే చూసుకోవడం అన్నట్టు. ఓకే, ఇట్ గివ్స్ ఇమీడియట్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ ఓన్ మెంటల్ ప్రాసెసెస్. సో మనది ఏంటి, మన మెంటల్ ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి తెలుసుకోవడానికి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇంట్రోస్పెక్షన్ వాస్ discarded by the most of the psychologists because it wasn't objective enough. సో ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది చాలా సైకాలజిస్ట్స్ తీసుకోలేదన్నమాట, వద్దనుకున్నారు. ఎందుకు అనంటే దీని ఆబ్జెక్టివ్ అంత ఎనఫ్గా లేదు, అంత లెవెల్లో లేదనమాట, కావాల్సినంత లెవెల్లో మనకి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది లేకపోయేసరికి సైకాలజిస్ట్ దీన్ని వద్దనుకున్నారు. ఓకే, వన్ ఆఫ్ ద వూన్స్ ఫేవరెట్ రీసెర్చ్ మెథడ్స్ వాస్ ఇంట్రోస్పెక్షన్. సో మనకి ఫాదర్ ఆఫ్ ద సైకాలజీ తెలుసు, వూన్స్. సో ఈయన యొక్క ఫేవరెట్ రీసెర్చ్ మెథడ్ ఏంటి, ఇంట్రోస్పెక్షన్. ఓకే, వాట్సన్ సెడ్ దట్ సైకాలజిస్ట్ షుడ్ థ్రో అవుట్ ఇంట్రోస్పెక్షన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ రీసెర్చ్. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. దిస్ మెథడ్ క్యాన్ బి యూస్డ్ ఎట్ ఎనీ టైమ్ అండ్ ఎవ్రీవేర్. సో మనలో మనమే అబ్జర్వేషన్ చేసుకుంటాం కాబట్టి, మనం ఏం చేసినా సరే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్రోస్పెక్షన్ అనే మెథడ్ ఎక్కడన్నా ఎలా అన్నా ఎప్పుడన్నా యూస్ చేయొచ్చు మనం. ఓకే, ఇట్ ఈస్ ద ఓన్లీ మెథడ్ త్రూ విచ్ అన్ ఇండివిజువల్ నోస్ హిస్ ఆర్ హర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో ఇంట్రోస్పెక్షన్ ద్వారానే మనం ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. ఓకే, it is the most economical method and it does not involve any apparatus or laboratory for its use. సో దీంట్లో కాస్ట్ అనేది ఎక్కువగా ఉండదు మనకి. సో ఎకానమికల్ మెథడ్ అండ్ అపారటస్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవేమి కూడా అవసరం ఉండే మనకి దేంట్లో, ఇంట్రోస్పెక్షన్లో. సో ఇది అడ్వాంటేజెస్. లిమిటేషన్స్ చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ శాంపుల్ స్కోప్ ఫర్ ద ఇండివిజువల్ టు హైడ్ ఫ్యాక్ట్స్. సో మీరు మీ మనస్సాక్షికి మీరు నిజాయితీగా ఉంటే ఇంట్రోస్పెక్షన్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఫ్యాక్ట్స్ అనేటివి హైడ్ చేయాలనుకుంటే ఇంట్రోస్పెక్షన్ అనేది అంత ఎక్కువగా వర్క్ చేయదు. సో ఎందుకు అని అంటే మన అబ్జర్వేషన్ మనమే చేసుకుంటాం కాబట్టి ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, సో ఫ్యాక్ట్స్ని హైడ్ చేయడానికి ఇది ఒక లిమిటేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్, డాటా కలెక్టెడ్ త్రూ దిస్ మెథడ్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్. సో మన పరంగానే మనమే చూసుకుంటాం కాబట్టి ఇది సబ్జెక్టివ్ సైడ్కి వెళ్తుంది. ఇంతకుముందే చూసాం కదా, ఆబ్జెక్టివ్ ఎనఫ్ లేదు కాబట్టి, ఊహించినంత ఆబ్జెక్టివ్స్ లేదు కాబట్టి మనకి సైకాలజిస్ట్ ఈ మెథడ్ని వద్దనుకున్నారు. సో అదే మనకి ఇక్కడ లిమిటేషన్స్ అయింది, విచ్ ఈస్ హైలీ సబ్జెక్టివ్. డాటా ఏదైతే కలెక్ట్ అవుతుందో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ద్వారా ఇది హైలీ సబ్జెక్టివ్. ఓకే, అంటే ఒకరి పరంగానే ఉంటుంది. నెక్స్ట్ ఈస్ అబ్నార్మల్ ఇండివిజువల్స్ కెనాట్ బీ ఇంట్రోస్పెక్టెడ్. సో నార్మల్గా ఉన్న వాళ్ళేంటో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. బట్ అబ్నార్మల్ ఇండివిజువల్స్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ని యూజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో సింపుల్గా చెప్పాలంటే మీరేంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీరు ఏది ఇష్టపడుతున్నారు, ఏది ఇష్టపడట్లేదు, మీ ఇంట్రెస్ట్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇంట్రోస్పెక్షన్ మెథడే యూజ్ చేస్తాం. జనరల్గా మనకి చాక్లెట్ అంటే ఇష్టం ఉంది కావచ్చు. సో ఆ చాక్లెట్ అంటే ఇష్టం ఉందని మీరు ఎలా తెలుసుకుంటారు, ఎక్కువగా చాక్లెట్స్ తినడం వల్ల మీకు హ్యాపీనెస్ రావడం వల్ల. సో వీటన్నిటి అబ్జర్వేషన్ ద్వారా ఓకే నాకు చాక్లెట్ అంటే ఇష్టం అనేసి మీరు ఒక కన్క్లూజన్కి వచ్చారు. సో ఇదంతా కూడా మీ మైండ్లో జరిగే ప్రాసెసే, మెంటల్ ప్రాసెసే, మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించరు. బట్ దిస్ ఈజ్ ద ఇంట్రోస్పెక్షన్ మెథడ్. మీ బ్రెయిన్ అనేది ఇంట్రోస్పెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సింపుల్గా సెల్ఫ్ అబ్జర్వేషన్ చేస్తుంది. అలాగే సబ్జెక్ట్స్ మీరు ఏది ఇష్టపడుతున్నారు, మీకు ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏం అవ్వాలనుకుంటున్నారు, అసలు మీకు ఎక్కడైతే నచ్చట్లేదు, ఏది నచ్చట్లేదు, ఏ చేయడం వల్ల నచ్చట్లేదు, ఇవన్నీ కూడా ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఇది ఎడ్యుకేషన్లో ఎలా యూజ్ అవుతుంది అని అంటే సబ్జెక్ట్స్కి సంబంధించి కానివ్వండి, మీ కెరియర్కి సంబంధించి కానివ్వండి, మీరు లైఫ్ స్టైల్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వేషన్ మెథడ్ గురించి చూద్దాం. దిస్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ లుకింగ్ అవుట్ సైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్. సో ఇంట్రోస్పెక్షన్ అనేది సెల్ఫ్ లుకింగ్, అబ్జర్వేషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఓకే, దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫేవరబుల్ టూల్ ఆఫ్ బిహేవియరిస్ట్ who emphasized on the observable and measurable facts which are collected by observing behavior in order to locate underlying problems. So ఇది బిహేవియరిస్ట్కి చాలా ఇంపార్టెంట్ అయిన మెథడ్ విచ్ ఈస్ అబ్జర్వేషన్. సో ఎలా బిహేవ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఒకరిని అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం అనమాట. ఇంట్రోస్పెక్షన్ అనేది మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటాం, అబ్జర్వేషన్ అనేది ఎవ్రీథింగ్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, అవుట్ సైడ్ లుకింగ్. ఓకే, ఇక్కడ
అబ్జర్వబుల్ ఫ్యాక్ట్స్ ఏంటి, మెజరబుల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నిటి గురించి డేటా అనేది కలెక్ట్ చేస్తాం. అది కూడా ఎలా కలెక్ట్ చేస్తాం డేటా? బిహేవియర్ని అబ్జర్వ్ చేయడం వల్ల. దీనివల్ల అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటో కూడా మనకు తెలుస్తుంది, అసలు ఏం ప్రాబ్లం ఉందనేది కూడా తెలుస్తుంది. ఓకే, effective observational skill can improve the teacher's level of understanding of the students and the classroom process. సో స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే దాని తగ్గట్టు సొల్యూషన్స్ కూడా తీసుకురావచ్చు ఇన్ ద క్లాస్ రూమ్. సో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి టీచర్స్కి ఎఫెక్టివ్గా వచ్చుంటే అది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దట్ పిల్లల యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, ఎలా అర్థం చేసుకుంటున్నారని తెలుసుకోవడానికి, అండ్ దాని తగ్గట్టుగా వెల్ ప్లాన్ క్లాస్ రూమ్ని తీసుకురావడానికి. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ ఉంది, న్యాచురల్ వర్సెస్ కంట్రోల్డ్ అబ్జర్వేషన్, పార్టిసిపేటరీ వర్సెస్ నాన్ పార్టిసిపేటరీ. సో ఇక్కడ మీరు నేమ్స్ చూడంగానే మీకు ఈజీగా అబ్జర్వేషన్స్ గురించి అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో డైరెక్ట్ అంటే ఏంటి, ఏ విధమైన షార్ట్ కట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఇండైరెక్ట్ అంటే అటు ఇటుగా వెళ్ళడం, న్యాచురల్ అంటే సహజంగా రావడం, కంట్రోల్ అంటే మనం కంట్రోల్ చేసి తీసుకురావడం, పార్టిసిపేటరీ అంటే మీరు పార్టిసిపేట్ చేయడం, నాన్ పార్టిసిపేటరీ అంటే మీరు పాల్గొనకుండా అబ్జర్వ్ చేయడం. సో ఇక్కడే మీకు ఈ టైప్స్ అనేటివి అర్థమైపోతుంది. అందుకే హెడ్డింగ్స్ అనేటివి కొంచెం క్లియర్గా చూసుకోండి, దాంతోనే మీరు మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఎగ్జామ్లో రాసేయచ్చు. ఓకే, సో డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ అబ్జర్వేషన్ ఏంటి, నేషనల్ వర్సెస్ కంట్రోల్ ఏంటి, పార్టిసిపేటరీ వర్సెస్ నాన్ పార్టిసిపేటరీ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు. When the investigator directly observes the subject of his or her enquiry, it is considered as the direct observation. సో ఆల్రెడీ చెప్పాను కదా, డైరెక్ట్గా అబ్జర్వ్ చేసి అసలు ఏం జరుగుతుంది అని చూసి తెలుసుకోవడమే డైరెక్ట్ అబ్జర్వేషన్. ఓకే, సమ్ టైమ్స్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటర్ అపాయింట్ సమ్ వన్ టు డూ ద అబ్జర్వేషన్ ఆన్ హిస్ ఆర్ హర్ బిహాఫ్, దెన్ ద అబ్జర్వేషన్ మేడ్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ అబ్జర్వేషన్. సో డైరెక్ట్గా స్టూడెంట్ని చూసి అబ్జర్వ్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడం డైరెక్ట్ అబ్జర్వేషన్. కానీ ఏదో మీకు పని వచ్చింది, ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేయలేకపోయారు, మీ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా అబ్జర్వేషన్ రికార్డ్స్ని తీసుకోవడం ఇండైరెక్ట్ అబ్జర్వేషన్. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా. మీ అంతటా మీరే అబ్జర్వ్ చేయడం డైరెక్ట్, మీరు కాకుండా వేరే వాళ్ళని అపాయింట్ చేసి మీకోసం వాళ్ళని అబ్జర్వ్ చేసేలా చేయడం ఇండైరెక్ట్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అబ్జర్వేషన్, ద ట్రూ బెనిఫిట్స్ లైస్ ఇన్ ఎఫెక్టివ్ ఆర్ ప్రీ ప్లానింగ్ అండ్ అక్యురసీ ఇన్ అబ్జర్వేషన్ అండ్ రిపోర్టింగ్. సో డైరెక్ట్ కానివ్వండి, ఇండైరెక్ట్ అబ్జర్వేషన్ కానివ్వండి, అసలు బెనిఫిట్ ఎక్కడ వస్తుంది, అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేయాలి, ప్రీ ప్లాన్ ఉండాలి, ముందుగానే కరెక్ట్గా ప్లాన్ చేయాలి, అక్యురేట్గా ఉండాలి, అండ్ దాన్ని కరెక్ట్గా రిపోర్ట్ చేయాలి, అప్పుడే మనకి ఎఫెక్టివ్ అబ్జర్వేషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ వర్సెస్ కంట్రోల్ అబ్జర్వేషన్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ న్యాచురల్ అబ్జర్వేషన్ ప్రీ డిటర్మైన్ స్పెసిఫిక్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ న్యాచురల్ సెట్టింగ్స్. సో న్యాచురల్గా సహజంగా ఉన్న సెట్టింగ్స్లలో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం న్యాచురల్ సెట్టింగ్స్. ఓకే, అర్థమైంది కదా. కొన్ని స్పెసిఫిక్ బిహేవియర్స్ కోసం చూడడం, అబ్జర్వ్ చేయడం, అది కూడా సహజమైన సెట్టింగ్స్లో. ఓకే, హియర్ ద అబ్జర్వ్డ్ ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్. సో స్టూడెంట్స్ ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టూడెంట్స్ని టీచర్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్ సెట్టింగ్స్లో స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళకి మనం అబ్జర్వ్ చేస్తున్న విషయం కూడా తెలియదు అనమాట. పిల్లలకి తెలియకుండా అబ్జర్వ్ చేయడం అనేది, అది కూడా న్యాచురల్ సెట్టింగ్స్లో ఈజ్ కాల్డ్ న్యాచురల్ అబ్జర్వేషన్. ఓకే, sometimes it becomes necessary to study reaction to a particular stimulus which is artificially created. సో ఓన్లీ న్యాచురల్ సెట్టింగ్స్లో అబ్జర్వేషన్ అనేది చేయలేం కదా మనం, ఒక్కోసారి ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్ అనేవి క్రియేట్ చేసి వాటిలో ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాట్ ఈస్ ద రెస్పాన్సెస్, వాట్ ఈస్ ద బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్నే మనం కంట్రోల్ అబ్జర్వేషన్ అంటాం. ఓకే, ఫర్ సపోజ్ క్లాస్ రూమ్లో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూడడం అనమాట. ఓకే, ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఏదన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు, సో ఇట్లా కొన్ని కంట్రోల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎలా చేస్తున్నారు, ఎలా బిహేవింగ్ అనేది ఉంది అనేసి అబ్జర్వ్ చేయడం కంట్రోల్ అబ్జర్వేషన్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పార్టిసిపేటరీ వర్సెస్ నాన్ పార్టిసిపేటరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ దిస్ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ద అబ్జర్వర్ గెయిన్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద అబ్జర్వెన్స్ త్రూ ప్రీ అబ్జర్వేషన్ ఎంపథెటిక్ ఇంటరాక్షన్. సో మనకి ఈ అబ్జర్వేషన్లో ఏమవుతుంది అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే యాజ్ ఎ టీచర్ మనం అబ్జర్వెన్స్ యొక్క ట్రస్ట్ గెయిన్ చేస్తామన్నట్టు, అది కూడా ప్రీ అబ్జర్వేషన్ ఎంపథెటిక్ ఇంటరాక్షన్ తోటి ముందుగానే మనము ఒక ఎంపథెటిక్ రిలేషన్ అనేది
కనెక్ట్ చేస్తాం విత్ ద అబ్జర్వర్ సో దట్ వాళ్ళ ట్రస్ట్ని మనం గెయిన్ చేయొచ్చు. ఎంపతి అంటే ఏంటి, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది పార్టిసిపేటరీ వర్సెస్ నాన్ పార్టిసిపేటరీ అబ్జర్వేషన్లో బిట్వీన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వెంట్. ఓకే, ఇఫ్ ద చైల్డ్ సైకాలజిస్ట్ కండక్ట్స్ ద అబ్జర్వేషన్ వితౌట్ టేకింగ్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద ప్లే, దెన్ హీ ఆర్ షీ ఈస్ డూయింగ్ ఏ నాన్ పార్టిసిపేటరీ అబ్జర్వేషన్. సో చైల్డ్ సైకాలజిస్ట్ ఒకవేళ అబ్జర్వేషన్ అనేది ఆయన పార్ట్ తీసుకోకుండా, అంటే ఆ అబ్జర్వేషన్లో సైకాలజిస్ట్ పార్ట్ తీసుకోకుండా చేశారనుకోండి, అది నాన్ పార్టిసిపేటరీ అబ్జర్వేషన్. ఇఫ్ ద సేమ్ అబ్జర్వేషన్ ఈస్ కండక్టెడ్ విత్ యాక్టివ్ పార్ట్ ఇన్ ద ప్లే, దెన్ హీ ఆర్ షీ ఈస్ డూయింగ్ ఏ పార్టిసిపేటరీ అబ్జర్వేషన్. సో ఈ అబ్జర్వేషన్ జరిగేటప్పుడు సైకాలజిస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది అనుకోండి, అంటే పార్టిసిపేట్ చేశారనుకోండి, అది పార్టిసిపేటరీ. అండ్ సైకాలజిస్ట్ ఇన్వాల్వ్ కాకుండా చేస్తే అది నాన్ పార్టిసిపేటరీ అబ్జర్వేషన్ కిందకు వస్తుంది. ఓకే, all this mode of observation when done on a prefixed time schedule, they are called scheduled observation. Natural versus control కానివ్వండి, డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్ కానివ్వండి, పార్టిసిపేటరీ వర్సెస్ నాన్ పార్టిసిపేటరీ కానివ్వండి, ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ముందుగానే ఫిక్స్ చేసిన టైం షెడ్యూల్లో చేస్తే వాటిని షెడ్యూల్డ్ అబ్జర్వేషన్ అంటాం. అబ్జర్వేషన్ డన్ స్పాంటేనియస్లీ ఈజ్ కాల్డ్ నాన్ షెడ్యూల్డ్ అబ్జర్వేషన్. సో ఏ ఫిక్స్డ్ టైం లేకుండా స్పాంటేనియస్గా చేసిన దాన్ని నాన్ షెడ్యూల్డ్ అబ్జర్వేషన్ అని అంటాం. ఓకే, ఎఫెక్టివ్ ప్లానింగ్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ బిహేవియర్ టు బి అబ్జర్వ్డ్ అండ్ స్పెసిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ ఇన్ డెఫినైట్ టర్మ్స్, ప్రొవైడింగ్ ట్రైనింగ్ టు ద పర్సనల్ ఇన్ కాంపిటెన్సీస్, ఎబిలిటీ టు డిస్టింగ్విష్ క్రిటికల్ కాంపోనెంట్స్, టు బి గివెన్ అటెన్షన్, మోడ్ అండ్ స్కిల్ ఆఫ్ రిపోర్టింగ్. సో ఇక్కడ ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఏమేమి ఇన్వాల్వ్ చేస్తుంది అనేసి ఇచ్చారు. ఏమేమి ఇన్వాల్వ్ చేస్తుంది మనకి, ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద బిహేవియర్. సో బిహేవియర్లో అసలు ఎలా బిహేవ్ చేస్తుంది ఐడెంటిఫై చేయడం, అనాలిసిస్ చేయడం, అండ్ అలాగే అసలు బిహేవియర్లో ఏమైనా స్పెసిఫిక్ టర్మ్స్ ఉన్నాయా అనేది చూడడం, అండ్ ఆల్సో వాళ్ళ కాంపిటెన్సీస్ని ట్రైన్ చేయడం, అండ్ అలాగే ఎబిలిటీ టు డిస్టింగ్విష్ క్రిటికల్ కాంపోనెంట్స్. సో ఏవైనా క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయా, సో వాటికి ఎక్స్ట్రా స్పెషల్ అటెన్షన్ ఏమన్నా ఇవ్వాలా, అండ్ ఆల్సో మన రిపోర్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటేనే అబ్జర్వేషన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాం. అబ్జర్వేషన్ క్యాన్ బి యూజ్డ్ విత్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ ఏజెస్. సో అబ్జర్వేషన్ అనేటివి అన్ని ఏజెస్ పిల్లలతోటి మనం యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఫస్ట్ నుంచి కానివ్వండి, నర్సరీ నుంచి కానివ్వండి, 10th క్లాస్ వరకు కానివ్వండి, ఇంకా హయ్యర్ స్టడీస్ కానివ్వండి, ఏ ఏజ్లో పిల్లలు ఉన్నా సరే మనము అబ్జర్వేషన్ స్కిల్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ అడాప్టబుల్ బోత్ టు ద ఇండివిజువల్ అండ్ గ్రూప్స్. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేది ఇండివిజువల్ మాత్రమే చేయగలిగే మెథడ్, బట్ అబ్జర్వేషన్ మెథడ్ అనేది ఇండివిజువల్కి చేయొచ్చు అండ్ గ్రూప్స్లలో కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ టూల్ ఆర్ ఎక్విప్మెంట్. సో ఇంట్రోస్పెక్షన్ మెథడ్లో కూడా మనకి ఏ విధమైన ఎక్విప్మెంట్ కానీ టూల్ కానీ అవసరం లేదు, ఎందుకంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ కాబట్టి. అది ఈ వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసే మెథడ్లో కూడా మనకి ఏ విధమైన టూల్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవసరం లేదు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. లిమిటేషన్స్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ మెథడ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఇన్ బిహేవియర్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటే మనకి ఒక పని చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఒక కాజ్ తోటి ఒక పని చేస్తే దాని ఎఫెక్ట్ అన్నట్టు. ఓకే, సో వర్షంలో తడిసామనుకోండి, జలుబు చేస్తుంది లేదా జ్వరం వస్తుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, ఎగ్జామ్స్కి మంచిగా చదివామనుకోండి, మంచి మార్క్స్ వస్తాయి, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిహేవియర్లో ఈ మెథడ్ యూస్ చేస్తే ఎక్కువగా మనకి యూస్ఫుల్గా ఉండదు. ఓకే, నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద స్టడీ ఆఫ్ టోటల్ పర్సనాలిటీ. సో మొత్తం పర్సనాలిటీని స్టడీ చేయడానికి కూడా ఈ అబ్జర్వేషన్ స్కిల్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ డాటా ఈజ్ సబ్జెక్ట్ టు బి contaminated by the personal impressions, prejudices and distractions of the observer. సో ఇక్కడ అబ్జర్వర్ ఒకవేళ జడ్జిమెంటల్గా ఉంటే, అంటే ఎక్కువగా వేరే వాళ్ళని జడ్జ్ చేసినట్టయితే వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూస్తో, దెన్ ఈ అబ్జర్వేషన్ అనేది కరెక్ట్గా జరగదు, కంటామినేట్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ అది వన్ ఆఫ్ ద లిమిటేషన్ అవుతుంది. అంటే మన ఓన్ జడ్జిమెంటల్ థాట్స్ అనేటివి అబ్జర్వ్ చేసేటప్పుడు తీసుకురావద్దు. వీ షుడ్ బి ఓపెన్ మైండెడ్. ఓకే, నెక్స్ట్ వన్, two kinds of errors can creep into the task of observation, the sampling error and the observer error. సో ఆల్రెడీ ఇంతకుముందు అబ్జర్వర్ ఎర్రర్ అంటే ఏంటో చూసాము, మన ఓన్ జడ్జిమెంట్ అనేటివి రావద్దు. అండ్ అలాగే ద శాంప్లింగ్ ఎర్రర్, కరెక్ట్ అయిన శాంపుల్స్ తీసుకోకపోవడం కూడా ఎర్రర్ అనేది క్రియేట్ చేస్తుంది.
మీ స్టాటిస్టిక్స్లో చూసుకున్నట్టయితే మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళకి ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. సో స్టాట్స్లో ఏంటి, మనకి ఒక గ్రూప్ ఆఫ్ శాంపిల్స్ని తీసుకొని వాటి మీద టెస్ట్ చేసి అన్నిటికీ అప్లై చేస్తాం. ఓకే, సైన్స్లో కూడా అంతే, మనం గ్రూప్ ఆఫ్ శాంపిల్స్ తీసుకొని ఎక్స్పెరిమెంట్లో టెస్ట్ చేసి అదే అన్నిటికీ వర్తిస్తుంది అని అంటాం. సో అందుకే అప్రాక్సిమేట్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి మనకి స్టాట్స్లో కానివ్వండి, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో కానివ్వండి. క్లియర్ కట్గా ఎగ్జాక్ట్ సొల్యూషన్స్ అనేటివి రావు. సో ఇక్కడ కూడా శాంప్లింగ్ ఎర్రర్ అనేది కలగవచ్చు. కొన్ని గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసి అందరికీ అదే వర్తిస్తుంది అని అంటే కాదు కదా. సో అబ్జర్వేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ బికాస్ వీ హ్యావ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఏ రకమైన ఎర్రర్స్ అక్కర్ అవ్వచ్చు ఇక్కడ, శాంప్లింగ్ ఎర్రర్ అండ్ అలాగే అబ్జర్వర్ ఎర్రర్. ఓకే, అబ్జర్వేషన్ క్యాన్ ఓన్లీ బీ యూస్డ్ ఫర్ కలెక్టింగ్ డేటా అబౌట్ బిహేవియర్, డ్రాయింగ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఎక్స్ప్రెస్డ్ మే నాట్ లీడ్ టు రిలయబుల్ కన్క్లూజన్స్. సో ఇక్కడ సింపుల్గా ఏంటి అని అంటే, మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసే బిహేవియర్ బట్టే మనము ఒక కన్క్లూజన్కి తీసుకొస్తాం, అవునా. ఒకవేళ ఆ బిహేవియర్ అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ కాకపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, కన్క్లూజన్స్ మనం ఏవైతే డ్రా చేస్తున్నామో అవి నమ్మశక్యంగా ఉండవు. ఓకే, రిలయబుల్ కాదు, ఆల్వేస్ వ్యాలిడిటీ అనేది ఉండదు. ఓకే, కొన్ని కరెక్ట్ కావచ్చు, కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు అబ్జర్వ్ చేసేటప్పుడు. సో అది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అబ్జర్వేషన్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము, అబ్జర్వేషన్లో వేరే వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఈ అబ్జర్వేషన్ అనేది బిహేవియరిస్ట్కి సంబంధించింది. ఇందులో 3 పార్ట్స్ అనేటివి ఉంటాయి మనకి, డైరెక్ట్, ఇండైరెక్ట్, న్యాచురల్, కంట్రోల్డ్ అండ్ పార్టిసిపేటరీ, నాన్ పార్టిసిపేటరీ. సో దీంట్లోనే అడ్వాంటేజెస్ లిమిటేషన్స్ చూసాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. An experiment is an investigation designed to untangle cause and effect. సో మనకు ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి అర్థం, ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా తెలుసుకోవడం. ఓకే, అబ్జర్వేషన్ మెథడ్లో మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ గురించి, ఆ రిలేషన్షిప్ గురించి కరెక్ట్గా తీసుకురాలేకపోయాం కాబట్టి ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, మీరు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చూసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక కాజ్ తోటి మనం చేస్తాం, దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దాన్ని అంటాంగిల్ చేయడానికి, దాన్ని తెలుసుకోవడానికి డిజైన్ చేసిన మెథడ్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఇన్ సోషల్ సైన్సెస్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్, the experiments typically expose a group of subjects to a particular treatment of condition, that is, they cause a change in an independent variable. సో ఇంతకు ముందే స్టాట్స్ అండ్ సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా. సో ఒక గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ని తీసుకుంటాం, శాంపుల్ని తీసుకొని వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఒక కండిషన్ తోటి చేసి కన్క్లూజన్స్కి తీసుకొస్తాం. ఓకే, దే దెన్ ఎగ్జామిన్ how the change affects some specific behavior they are studying called dependent variable. సో ఒక చేంజ్ అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు గమనిస్తాం, దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అని అంటాము. డిపెండెంట్ వేరియబుల్ ఏంటి మరి, ఆ చేంజ్ అనేది కొన్ని స్పెసిఫిక్ బిహేవియర్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడడం డిపెండెంట్ వేరియబుల్. ఓకే, thus the independent variable is the new special treatment. The dependent variable is response. సో ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం, ఒక కాజ్ అనేది ఇవ్వడం, అండ్ డిపెండెంట్ వేరియబుల్ అంటే దాని ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవడం, రెస్పాన్స్ అనేది తెలుసుకోవడం. ఓకే, సో ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ గురించి ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూస్తే, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఇన్ షార్ట్ ఈజ్ ఏ రీసెర్చ్ మెథడ్ ఇన్ విచ్ ద సైంటిస్ట్ డెలిబరేట్లీ కాసెస్ చేంజెస్ ఇన్ వన్ వేరియబుల్ and then observes and records the resulting changes in some other variable. సో సింపుల్గా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ గురించి గుర్తుంచుకోవాలి అని అంటే, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటేనే వి నో ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ బేస్డ్ మెథడ్. ఈ రీసెర్చ్ బేస్డ్ మెథడ్లో సైంటిస్ట్ కొన్ని కాజెస్ని ఇంప్లిమెంట్ చేస్తారు వన్ వేరియబుల్లో, దాన్ని అబ్జర్వ్ చేసి రికార్డ్ చేయడం వేరే వేరియబుల్లో చేస్తారు, విచ్ ఈస్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, సో అడ్వాంటేజెస్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, this method allows maximum control over the phenomena under investigation. సో ఈ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది మ్యాక్సిమం కంట్రోల్డ్ మెథడ్ అనమాట ఇది. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు సిచ్యువేషన్స్ అనేటివి మనం కంట్రోల్గా చేస్తాము, అండ్ అలాగే కాజెస్ అనేటివి మనమే కంట్రోల్ చేస్తాం. సో ఇక్కడ కంట్రోల్డ్ మెథడ్ ఇది, అండ్ అలాగే ఇట్ ఈస్ మోస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ సిస్టమేటిక్ మెథడ్ ఆఫ్ గెట్టింగ్ రిలయబుల్ డాటా. సో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు రిలయబుల్ డాటా తీసుకురావడానికి మోస్ట్ ఆబ్జెక్టివ్, పర్ఫెక్ట్ అనట్లేదు, మోస్ట్ ఆబ్జెక్టివ్. ఓకే, అత్యధికంగా ఆబ్జెక్టివ్ మెథడ్ ఇది, అండ్ అలాగే సిస్టమేటిక్ మెథడ్. ఓకే, పర్ఫెక్ట్ అనట్లేదు, అది గమనించండి. ద ఫైండింగ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆర్ ఓపెన్ టు క్రిటికల్ ఎగ్జామినేషన్ అండ్ వెరిఫికేషన్. సో ఇక్కడ అదే చెప్పాను, పర్ఫెక్ట్ అనట్లేదు, మోస్ట్ ఆబ్జెక్టివ్ అంటున్నారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు వచ్చిన డాటాని కూడా మళ్ళీ మనం క్రిటికల్ ఎగ్జామినేషన్కి, వెరిఫికేషన్కి తీసుకెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లిమిటేషన్స్. ఎన్ష్యూరింగ్ ద అదర్ వేరియబుల్స్ డు నాట్ ఇంట్రూడ్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం వేరియబుల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు
వేరే వేరియబుల్స్, ఒక వేరియబుల్తో వర్క్ చేస్తున్నప్పుడు వేరే వేరియబుల్స్ అనేటివి ఇంట్రూడ్ కాకుండా, ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఓకే, అది అన్ని వేళలా సాధ్యం కాదు కాబట్టి లిమిటేషన్స్ కిందకు వస్తుంది. మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఆఫ్ వెరీ లిమిటెడ్ డ్యూరేషన్. ఇన్ రియాలిటీ ఇట్ టేక్స్ లాంగర్ ఫర్ చేంజ్ టు టేక్ ప్లేస్. సో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు డ్యూరేషన్ ఆఫ్ టైంలో చేస్తాం, బట్ రియాలిటీలో అది ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్పెరిమెంట్స్ అనేటివి కొంత టైంలోనే చేస్తాము, బట్ రియాలిటీలో ఎక్కువ టైం తీసుకోవచ్చు కాబట్టి పూర్తిగా మనము దాని మీద డిపెండ్ అవ్వలేము, ఎక్స్పెరిమెంట్ మీద. ఓకే, టు వాట్ ఎక్స్టెంట్ డూ ద ఫైండింగ్స్ ఫ్రమ్ an artificial experimental situation apply in the real world is an often raised doubt. సో మీరు ఇప్పుడే చూసుకున్నారు కదా, టైం గురించి చూసుకున్నట్టయితే పర్టికులర్ ఫిక్స్డ్ టైంలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, బట్ రియల్ లైఫ్ వరల్డ్లో పర్టికులర్ ఫిక్స్డ్ టైం అనేది ఉండదు. ఏ టైంలో అయితే ఎక్స్పెరిమెంట్ చేసామో దానికంటే ఎక్కువ టైమే పట్టవచ్చు. సో అందుకే ఎక్స్పెరిమెంట్స్లో చేసినవన్నీ కూడా రియల్ వరల్డ్లో ఎంతవరకు మనం అప్లై చేయొచ్చు అనేది కూడా ఒక డౌట్ లాగా ఉండిపోయింది మనకి ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్. ఓకే, సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేయడం. ఓకే, ఒక వేరియబుల్ తోటి, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది చేంజ్ కిందకు వస్తుంది, అండ్ అలాగే డిపెండెంట్ వేరియబుల్ అనేది మనకి కాస్కి సంబంధించిన ఎఫెక్ట్ కిందకు వస్తుంది. ఓకే, సో ఈ వేరియబుల్స్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో. అండ్ అలాగే ఇందులో మనకి మోస్ట్ రిలయబుల్ డేటా అనేది కూడా తీసుకురావచ్చు. సో లాస్ట్ మెథడ్ ఇవాళకి కేస్ స్టడీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ కేస్ స్టడీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ స్టడీ ఆఫ్ వన్ ఇండివిజువల్. సో ఒక ఇండివిజువల్ని డీటెయిల్గా స్టడీ చేయడమే కేస్ స్టడీ. ఓకే, టిపికల్లీ ఏ కేస్ స్టడీ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూస్ విత్ ద సబ్జెక్ట్ రిగార్డింగ్ హిస్ ఆర్ హర్ బ్యాక్గ్రౌండ్, present thinking and actions. It may also utilize interviews of others who know the individual. సో కేస్ స్టడీ అనేది డీటెయిల్గా మనం స్టడీ చేయాలి కాబట్టి వాళ్ళ పేరుతో సహా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ థింకింగ్ ఏంటి, వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నిటిని పుట్టు పూర్వత్రాలు అంటాం కదా. సో ఇవన్నిటిని చూసుకోవడం కేస్ స్టడీ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అడిషనల్ కేస్ స్టడీ మెటీరియల్ మే బీ obtained through observation, experiments and standardized tests such as personality inventories and intelligence tests. సో ఇవే కాకుండా ఇంకా అడిషనల్ కేస్ స్టడీ మెటీరియల్ కూడా మనము రికార్డ్ చేయొచ్చు. దేని ద్వారా? అబ్జర్వ్ చేయడం ద్వారా, ఓకే, ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా, టెస్ట్లు చేయడం ద్వారా, స్టాండర్డైజ్ టెస్ట్ విచ్ ఈస్ పర్సనాలిటీ ఇన్వెంటరీస్. సో వాళ్ళ పర్సనాలిటీస్ తెలుసుకోవడం ద్వారా, అండ్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవడం ద్వారా, దానికి ఐక్యూ టెస్ట్. ఓకే, సో నెక్స్ట్ case study can provide a wealth of details which makes them rich in possible insights. సో కేస్ స్టడీలో డీటెయిల్డ్గా ఉంటుంది ఒక ఇండివిజువల్ గురించి కాబట్టి మనకి చాలా డీటెయిల్స్ అనేటివి ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ కేస్ స్టడీస్ చదివితే సరిపోతుంది. ఓకే, జనరల్ సైకాలజిస్ట్, డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ అండ్ ఆఫెన్ ఈవెన్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ప్రిఫర్ కేస్ స్టడీస్ ప్రిసైస్లీ ఫర్ ద రీజన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఈజియర్ టు కాంప్రహెండ్ త్రూ ద రిచ్ qualitative or descriptive information of a case study than through the studies involving sheer numbers, even though statistical significance depends on such qualitative or numerical data. సో ఇక్కడ మొత్తం ఇదంతా కూడా మీకు పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా ఏం చెప్తున్నారు అని అంటే జనరల్ సైకాలజిస్ట్ కానివ్వండి, లేదా డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ కానివ్వండి, లేదా మన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ కానీ కేస్ స్టడీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకు? కేస్ స్టడీలో ఎక్కువ డీటెయిల్స్ అనేటివి ఒక పర్సన్ గురించి మనం ఆబ్టైన్ చేయొచ్చు కాబట్టి. ఓకే, క్వాలిటీ అనేది ఉంటుంది ఇక్కడ, అంటే క్వాలిటేటివ్ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది కాబట్టి కేస్ స్టడీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, కేస్ స్టడీ ఈజ్ అ రీసెర్చ్ మెథడ్ దట్ ఫోకసెస్ ఆన్ ద లైఫ్ హిస్టరీ, యాటిట్యూడ్స్, బిహేవియర్ అండ్ మోషన్స్ ఆఫ్ ఎ సింగిల్ ఇండివిజువల్. సో ఒక సింగిల్ ఇండివిజువల్కి సంబంధించి, ఒక పర్సన్కి సంబంధించి వాళ్ళ లైఫ్ హిస్టరీ ఏంటి, పుట్టు పూర్వత్రాలు ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ మోషన్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి స్టడీ చేయడం, రీసెర్చ్ చేయడమే కేస్ స్టడీ. అందుకే మనకి కేస్ స్టడీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా. ఓకే, ఒక స్టూడెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే కేస్ స్టడీ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇదంతా ఈజీ కాదండి కేస్ స్టడీ. ఎందుకు అనంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని కలెక్ట్ చేయాలి కాబట్టి. బట్ వన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చాలా వరకు ఈ కేస్ స్టడీ రిపోర్ట్స్ అనేటివి యూజ్ అవుతాయి. కేస్ స్టడీకి సంబంధించిన అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఇట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద కాజెస్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్. సో మాల్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన కాజెస్ ఏంటి, దేనివల్ల అవుతుంది మాల్ అడ్జస్ట్మెంట్ అనేది అర్థం చేసుకోవడానికి కేస్ స్టడీ మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అందులో డీటెయిల్ స్టడీ ఉంటుంది కాబట్టి
మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం గురించి అర్థమవుతుంది అక్కడ. ఓకే, ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు గెయిన్ బెటర్ కాన్సెప్ట్ ఆఫ్ నార్మల్ బిహేవియర్. దీనికి కూడా మళ్ళీ సేమ్ థింగ్, కేస్ స్టడీలో డీటెయిల్డ్గా స్టూడెంట్స్ గురించి ఉంటుంది కాబట్టి నార్మల్ బిహేవియర్ యొక్క బెటర్ అండర్స్టాండింగ్ కోసం కూడా టీచర్కి హెల్ప్ చేస్తుంది కేస్ స్టడీ. కేస్ స్టడీ కన్సిడర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద చైల్డ్. ఇది మనకు తెలిసిందే, అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి డీటెయిల్ స్టడీ అనేది ఉంది కేస్ స్టడీలో. ఇట్ హెల్ప్స్ ఇన్ సజెస్టింగ్ రెమిడియల్ మెజర్స్ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ మాల్ అడ్జస్టెడ్ కేసెస్. సో కేస్ స్టడీ వల్ల ఏ రెమెడీ అయితే పనిచేస్తుందో అనేది కూడా తెలుస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లిమిటేషన్స్ చూద్దాం. సో లిమిటేషన్స్ చూసుకున్నట్టయితే, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కేస్ స్టడీ ఇన్ఫర్మేషన్ రిఫ్లెక్ట్స్ ద బయాసెస్ యాజ్ వెల్ ద విజ్డమ్ ఆఫ్ ద రీసెర్చర్. సో ఇక్కడ కేస్ స్టడీలో ఓన్లీ మనకి నార్మల్ బిహేవియర్ గురించే కాదు, వాళ్ళ డీటెయిల్సే కాదు, ఎవరైతే డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తున్నారో రీసెర్చర్ వాళ్ళ యొక్క బయాస్నెస్ కూడా ఉంటుంది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందుకే ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్. నో కాన్ఫిడెంట్ కన్క్లూజన్స్ అబౌట్ పీపుల్ ఇన్ జనరల్ క్యాన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎ శాంపుల్ సైజ్ ఆఫ్ 1 or even 10 or 20, no matter how deep and detailed the study is. సో ఎంత డీటెయిల్డ్ స్టడీస్ చేసినా సరే కేస్ స్టడీలో ఒక్కరి గురించే స్టడీ చేయడం, లేదా 10 మెంబర్స్ గురించి 20 మెంబర్స్ గురించి ఇట్లా శాంపుల్ సైజ్ తీసుకొని స్టడీ చేయడం వల్ల అందరికి అది అప్లై చేయలేము అండ్ కన్క్లూషన్స్ అనేటివి కరెక్ట్గా ఉన్నాయని కూడా మనం చెప్పలేము. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ అవ్వచ్చు కేస్ స్టడీకి. సో ఇది ఇవాళ క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి నేర్చుకున్నాము. ఇందులోనే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఏంటి, అబ్జర్వేషన్ మెథడ్ ఏంటి, ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఏంటి, కేస్ స్టడీ మెథడ్ ఏంటి, వాటి అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి అనేది చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ యాజ్ యూజువల్ మనకి నోట్స్ మొత్తం కూడా కింద పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసమన్నా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఓకే, సో మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి ఛానల్లో. సో వీక్లీ 2 వీడియోస్ ఇస్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి B.Ed వాళ్ళతోటి ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నెక్స్ట్ క్లాస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.